మనతో మాట్లాడడానికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ సార్, ఎట్లా అనిపిస్తుంది అంటే 9 నెలలు అయిపోయింది ఈ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి, సో 9 నెలల పాలనలో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? పాత సీసాలో కొత్త సారా పోసినట్టు ఉంది, అంతే అంతే. ఇంతకంటే నేను ఇంకా దాని మీద పెద్ద కామెంట్ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం కంటే కూడా ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇంకా నష్టం. 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే వాళ్ళకి తీరని అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అది ఉద్యోగ రంగంలో, అది విద్యా రంగంలో, అది రాజకీయ రంగంలో, అట్లాగే ఆర్థిక రంగంలో, అన్ని రంగాల్లో 100కు 100%గా ఈ 93% ఉన్న వర్గాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇవాళ ఉద్యోగాల కోసము వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు 55 జియో ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% వస్తా బాటది, ప్లస్ వీళ్ళంతా కూడా ఓపెన్ కేటగిరీ 40% ఏదైతే ఉందో దాంట్లో కూడా పోయే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే కొంత. కానీ ఇప్పుడు ఏం చేశాడు, జియో 29 తీసుకొచ్చి ఓన్లీ హారిజంటల్ పెట్టి అవును ఏం చేశాడు, ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ 50%లోనే ఉండాలి, ఈ 40% ఓపెన్లో రారు కావాలి. అంటే అగ్రవర్ణ పేదలు 7% జనాభా ఉన్నది, అగ్రవర్ణాలు మొత్తం. అవును. అగ్రవర్ణ పేదలు 2% ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ 10% దాంట్లో వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది. వాళ్ళకి ఇంకా 5% ఉన్న అగ్రవర్ణాలు ఎవరుతున్నారు వాళ్ళకు 40% రిజర్వేషన్లను ఇచ్చేస్తున్నాడు. అంటే అగ్రవర్ణ పేదలకు 2% ఉంటే 10% ఇస్తున్నాడు, ఇంకా మిగతా 5% అగ్రవర్ణాలకు 40%. 93% ఉన్న ఈ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రం 50% వస్తాడు. అందులో వాళ్ళు పంచుకోవాలి అంతే. ఇప్పుడు మళ్ళా వర్గీకరణ వచ్చింది కదా, వర్గీకరణ వస్తే కూడా ఎక్కడ పంచుకోవాలా వాళ్ళు? ఈ 15% ఎస్సీ, తర్వాత 7.5% ఎస్టీలు అక్కడే పంచుకోవాలా, అంతేగాని ఆ పరిధి దాటి రావడానికి లేదు. ఓకే సార్, మెయిన్ గా ఇది మనం మాట్లాడుకున్నాం, మెయిన్ గా ఈ టాపిక్ పైన మనం మాట్లాడుకుందాం అనుకో, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ. సార్ ఏంది సార్ అంటే చాలా మందికి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో అసలు ఏంది సార్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఏంది, అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు ఇప్పుడు గతంలో సుప్రీంకోర్టు వద్దని చెప్పింది, అండ్ అలాంటిది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చింది? అంటే దీంట్లో 2 రకాల అంశాలు. మొదటగా నేను చెప్పాల్సింది ఏంటంటే మందకృష్ణ మాదిగ ఎవరైతే ఉన్నారో అవును వారు 341 సవరించమని చెప్పి మొదటి నుండి ఇప్పటి వరకు మొన్నటిదాకా డిమాండ్ చేశాడు ఆయన. అవును, 341 సవరించాలి అంటే భారత రాజ్యాంగం అధికరణ 341 సవరణ అంటే షెడ్యూల్ కులాల్లో ఉన్న 1500కు పైగా ఉన్న ఈ దేశంలో ఉన్న కులాలన్నింటినీ ABCD కేటగిరీ చేయాలి. అవును, చేసి అప్పుడు ఏం చేయాలి, ఈ రిజర్వేషన్లను ఆ కేటగిరీ వైజ్ గా పంచాలి. ఇది మందకృష్ణ మాదేవ్ గారు మొదటి నుండి చేస్తున్న డిమాండ్. అవును, కానీ వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దీనికి పూర్తి విరుద్ధం. ఓకే. దీనికి 341కి సంబంధం లేని జడ్జిమెంట్ అది. అంటే శాశ్వత పరిష్కారమేమో పార్లమెంటు చట్టం ద్వారా 341 సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలి, 50% రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానం అంటే దాదాపు 15 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం జరగాలి. దేనికి అనుకూలంగా? వర్గీకరణకు అనుకూలంగా. అది అయ్యే పని కాదు. ఓకే, అది అయ్యే పని కాదు. అది 400 సీట్లు బీజేపీకి వచ్చినా కూడా కావు. కాబట్టి ఏం చేశారు, పార్లమెంటు చట్ట సవరణ అనేది జరగలే. అంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది దేశవ్యాప్తంగా జరగలే, ఇంకా ఇప్పటికి జరగలే. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా జరగలే. ఓకే, నేను ఎట్లా జరగలే చెప్తా నెక్స్ట్. కానీ దానికంటే ముందు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఒకవైపు 370 రద్దు చేశారు, పర్మనెంట్ గా చేశారు, అవునా? మరొక వైపు అయోధ్య రామాలయ నిర్మాణము పర్మనెంట్ గా సొల్యూషన్ ఇచ్చారు. మరి ఈ వర్గీకరణ అంశాన్ని పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వలేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మేము పంచుకోవాలి రిజర్వేషన్లు అనే చిత్తశుద్ధి కనుక బీజేపీ ప్రభుత్వానికి ఉంటే, లేదంటే గిరిజనులు పంచుకోవాలనే చిత్తశుద్ధి మీకు కనుక ఉంటే పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు ఇవ్వలేదు? అంటే 341 పర్మనెంట్ గా సొల్యూషన్ చేయలేదు దేశవ్యాప్తంగా. పోనీ కనీసం ఉమ్మడి రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రాలు, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, 371D అనే ఒక ఆర్టికల్ ఉంది. నేను గత మొదటి నుండి చెప్తున్నా, దీన్ని దేశ సమస్యగా మార్చకండి మందకృష్ణ అన్న. ఇది దేశ సమస్య కూర్చుంటే దీన్ని సవరించడం అసాధ్యము, పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడం అసాధ్యము. 400 సీట్లు వచ్చినా సరే బీజేపీ దీన్ని చేయలేదు. ఎందుకు? 2/3 మెజారిటీ రాజ్యసభలో లోకసభలో ఉండాలి, ప్లస్ 50% రాష్ట్రాలంటే 15 అసెంబ్లీలలో
తీర్మానం జరగాలి. ఒకటే రాష్ట్రంలో జరిగింది ఇప్పటిదాకా. ఇంకా మిగతా రాష్ట్రాలు ఎక్కడ జరిగే అవకాశం ఉంది? 2/3 మెజారిటీలో గత 303 సీట్లు ఉన్నప్పుడే నువ్వు చేయలేకపోయినావు. ఇప్పుడు 240కి పడిపోయినావు బీజేపీ. ఎట్లా చేస్తావు? కాబట్టి అది అయ్యే ప్రశ్నే కాదు. వదిలేయి. పర్మనెంట్ సొల్యూషన్ ఈ దేశంలో చేయలేవు. 341 సవరించలేవు. ఇక నువ్వు పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. దీనికి చేయాలంటే 371D ఒకటే పరిష్కార మార్గం అని నేను మొదటి నుండి చెప్తున్నా. ఇది సమస్య ఆంధ్ర తెలంగాణ సమస్య. దీన్ని జాతీయ సమస్యగా చిత్రీకరించారు. యాక్చువల్ గా ఈ సమస్య పంజాబ్ లో సపరేట్. ఇప్పుడు కేసు పంజాబ్ది. మందకృష్ణ మాదిగన్న చేసిన కేసు కాదు అది, పంజాబ్ కేసు అది. సో దానికి మందకృష్ణ మాదిగన్న కేసుకు సంబంధం లేదు. కేసులో ఇంప్లీడ్ అయ్యింది అంతే. ఈయన సొంత చేసిన కేసు కాదు అది. అర్థమైందా? సో కాబట్టి పంజాబ్ లో వాళ్ళకు సపరేట్ చేసుకుంటారు. అట్లాగే పక్కకున్న తమిళనాడు 3% ఆల్రెడీ అరుంధత్యాలకు పెంచారు. అంటే రాష్ట్ర పరిధిలో వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి చేసుకోగలిగారు. చాలా రాష్ట్రాల్లో ఆర్టికల్ 15 క్లాజ్ 4 ప్రకారంగా 16 క్లాజ్ 4 ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రిజర్వేషన్లను పెంచుకునే అధికారం ఉంటుంది, తగ్గించుకునే అధికారం ఉంటుంది. కులాల వర్గీకరణ చేసే అధికారం మాత్రమే వాళ్ళకు లేదు. అంటే 341 సవరించే అధికారం మాత్రమే రాష్ట్రాలకు లేదు. కానీ ఉన్న రిజర్వేషన్లను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది ఏ బేస్ మీద? వెనుకబాటు ఆధారంగా. అది సామాజిక వెనుకబాటు కావచ్చు, ఆర్థిక వెనుకబాటు కావచ్చు. అది ఎప్పటి నుండో ఉంది, 1950 నుండే ఉంది. కొత్తగా సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు ఇందులో. అదనంగా చెప్పింది ఏంటంటే, ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వకపోగా క్రిమి లేయర్ కూడా వర్తింపజేయండి అని చెప్పింది. అవును సార్, క్రిమి లేయర్ కూడా మధ్యలో యాడ్ చేశారు. ఏంది క్రిమి లేయర్ కూడా చెప్తా, దాని గురించి కూడా చెప్తా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సుప్రీంకోర్టు 2004లో వద్దన్నది. అవునా? అప్పుడు ఎందుకు? 341 సవరించే అధికారం మీకు లేదు కాబట్టి, అది పార్లమెంట్ కే ఉన్నది కాబట్టి, మీకు లేదు కాబట్టి మేము రద్దు చేస్తున్నాం అన్నది. ఓకే, సంతోషం, కరెక్టే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే. తర్వాత ఇప్పుడు 2024లో ఏమని తీర్పు ఇవ్వాలి సుప్రీంకోర్టు? 341 సవరణ పార్లమెంట్ చేసుకోవచ్చు, చేయండి మీరు, పాపం వీళ్ళకి అన్యాయం జరుగుతున్నది, దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి కేంద్రం వెంటనే 341 సవరణ చేసి ఏం చేయాలి? వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ ఎట్లయితే 370 రద్దు చేసి ఎట్లయితే అయోధ్య ఇష్యూలో సెటిల్మెంట్ చేసుకున్నారు, అట్లనే వీళ్ళకి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పొచ్చు కదా. చెప్పాలి. ఎందుకు చెప్పలేదు? అయోధ్య పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చారు, 370తో జమ్మూ కాశ్మీర్ కి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చారు. మరి ఇవాళ ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణకు ఎందుకు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి? ఇది చాలా కీలకమైన అంశం. 30 ఏళ్ళు పోరాటం చేస్తే కూడా ఎందుకు సొల్యూషన్ ఇవ్వాలి పర్మనెంట్? అంటే మాలమాదిగలు దేశంలో ఉన్న మొత్తం ఉపకులాలని కొట్లాడుకుంటారు, మేము క్రిమి లేయర్ పెడతాం. ఇప్పుడు అంటరాని కులాలు 1500లకు పైగా ఒక షెడ్యూల్ ఎందుకు అంబేద్కర్ చేర్చిండంటే, వీళ్ళందరికీ వీళ్ళని తొందరగా విడగొట్టద్దు అని చెప్పి అంత పెద్ద ప్రాసెస్ పెట్టిండంటే, ఇక్కడ రెడ్లు, వెలమలు, కమ్మలు, ఇట్లా జాట్లు, రాజపుతులు మొత్తం రాష్ట్రాలలో అధికారం ఉండాలి. వాళ్ళని ఈజీగా డైవర్ట్ చేస్తాడు, విడగొడతారు. బీసీలను ఎట్లయితే ఏబిసిడి చేసిండ్రో ఎప్పుడో చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలను కూడా. కానీ ఎందుకు చేయకుండా అంబేద్కర్ ఆపిండంటే, వీళ్ళంతా అంటరాని కులాల పాపం పేదలు, ఈ అమాయకులు, వీళ్ళంతా విడగొట్టి వాళ్ళను చెట్టుకొని పుట్టకొని చేస్తారని అంబేద్కర్ వీళ్ళని విడగొట్టాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ చేసి 341లా. కాబట్టి ఇవాళ వీళ్ళని విడగొట్టడం సాధ్యం కాలేదు, దాంట్లో రిజర్వేషన్ పొందడం సాధ్యం కాలేదు. వీళ్ళని విడగొట్టకుండానే రిజర్వేషన్లను నువ్వు ఇవ్వచ్చు. ఎట్లా? ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా 15 క్లాజు 16 క్లాజు ప్రకారంగా ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా నువ్వు ఇవ్వచ్చు. విద్యారంగంలో ఇవ్వచ్చు, ఉద్యోగ రంగంలో ఇవ్వచ్చు, రాజకీయ రంగంలో ఇవ్వచ్చు, చివరికి సంక్షేమ రంగంలో ఇవ్వచ్చు. కానీ ఇస్తానరా? ఇవ్వట్లేదు. రెండవది, ఇప్పుడు క్రిమి లేయర్ పెట్టింది ఎవరు? సుప్రీంకోర్టు. ఇంతకాలము అంటరాని కులాలకు క్రిమి లేయర్ లేదు. అగ్రవర్ణ పేదలకు క్రిమి లేయర్ మొన్న పెట్టిండ్రు, అంతకుముందు బీసీలకు కూడా పెట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళకి అంటరానితనం లేదు. కానీ అంటరానితనం ఉన్న ఈ కులాలకు క్రిమి లేయర్ పెట్టే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. ఎందుకు లేదంటే, సామాజిక వెనుకబాటుతనం కూడా వీళ్ళకు ఉన్నది. ఆర్థిక వెనుకబాటుతనంతో పాటు సామాజిక వెనుకబాటుతనం ఎవరికి ఉన్నది? ఈ అంటరాని కులాలకు ఉన్నది. అందరికి మిగతా బీసీలకు కానీ ఓసీలకు కానీ గుల్లోబే అర్హత ఉంది, దళితులకు లేదు. ఇప్పటికీ స్టిల్ ఉంది అదే పరిస్థితి. నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఈ పక్కన టూలెట్ బోర్డు గురునాథ రెడ్డి అని చెప్పేసి టూలెట్ పెడితే నన్ను చూడంగానే అడ్వాన్స్ తీసుకున్నాడు ఫస్ట్. ఎందుకు? నేను దళితుని కాదనుకున్నాడు. నాకు కలర్ గిలరు, నాకు సూటు గీటు అంతా చూసి. తర్వాత ఎవరో చెప్పింది నాకు కులం గురించి, నేను మాది కూడా అని చెప్పి. ఇమ్మీడియట్లీ నా పైసలు నాకు రిటర్న్ చేసి పడేసి, లేదు
నన్ను ఉరి తీసినా సరే నేను నీకు రూమ్ ఇయ్య. ఓకే. కారణం చెప్పాయంటే చెప్పాడు. ఆ! నాకు అర్థమైంది. నేను అప్పుడు డైరెక్ట్ అడిగిన. హ్మ్. నా కులం తెలిసింది కదా! అందుకే కదా నువ్వు ఇయ్యనంటున్నా. ఆ! చివరికి పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోయినా ఆయన. ఆ! నా కులం తెలిసింది కాబట్టి నాకు రెంట్ ఇవ్వట్లేదు. నాకు రెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పేసి పెడితే ఆ! అక్కడ కూడా ఏం చెప్తాడు? ఆ! నాకు కేసు పెట్టి నన్ను జడ్జి ఉరి శిక్ష చేసినా సరే ఇవ్వను. నేను రూమ్ ఇయ్య. కిరాయి ఇయ్య. హ్మ్. అంటే వివక్షత కదా! నేను ఒక హైయెస్ట్ చదువు చదివినోడిని. డీన్ పొజిషన్ అంటే పెద్ద పొజిషను. అవును. నేను అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో, ఆక్స్‌ఫర్డ్‌లో ఇట్లాంటి ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయ చదువులు చెప్పొచ్చి రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసి వచ్చినోడిని. హ్మ్. అట్లాంటి వానికి నాకు రూమ్ కిరాయి ఇచ్చే పరిస్థితి లేదు. హ్మ్. అట్లాంటి వానికి ఒక లా సెట్ కన్వీనర్ అయ్యే అర్హత లేదు. హ్మ్. ఎక్కడ? లా డిపార్ట్మెంట్‌లో. మొన్నటిదాకా చేసిన కదా నేను. అవును. లా డిపార్ట్మెంట్‌లో ఒక జీబీ రెడ్డి అనేటోడు ఆ! 4 సార్లు లా సెట్ కన్వీనర్ అయ్యిండు. మా దాంట్లో మా డిపార్ట్మెంట్‌లో. ఓకే. నేను ఒక మాదిగోడిని కాబట్టి హ్మ్. నన్ను కానీయలే. హ్మ్. రెడ్డోడు 4వ సార్లు అయ్యిండు. హ్మ్. ఆయన 4 సార్లు ఎట్లయితాడు? అవును. నేను కావాలి కదా! డీన్‌గా నేను ఉన్నప్పుడు కావాలి కదా! అవును. ఆయన డీన్‌గా ఉన్నప్పుడు ఆయన అయినప్పుడు, నేను డీన్‌గా ఉన్నప్పుడు నేను కావాలి కదా! హ్మ్. నన్ను కానీయలే. హ్మ్. ఎందుకు? నాకు కులం తక్కువని. హ్మ్. మరి ఇదే మాదిగ సంఘం వాళ్ళు ఇంతగానము మాదిగలు కోసం మాట్లాడుతున్న ఈ మందకృష్ణ మాదిగ నేను గల్లీ నుండి ఢిల్లీ దాకా సహకరించేటోడిని. హ్మ్. ఉద్యమంలో 20 ఏళ్ల నుంచి సహకరిస్తున్నాను. హ్మ్. మరి నా గురించి ఎందుకు మాట్లాడలే? ఒక మాట అక్కడ. హ్మ్. మళ్ళీ ఇది ఎస్సీ వర్గీకరణ వల్ల అంటే నేనేం ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, హ్మ్. ఈ అంటరానితనం అనేది రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హ్మ్. గర్భగుడిలోకి పూరి టెంపుల్‌లోకి వెళ్ళని పరిస్థితి. అవును. కేంద్ర మంత్రిగా పనిచేసిన వెంకటస్వామి హ్మ్. పూరి టెంపుల్‌లోకి వెళ్ళని పరిస్థితి. హ్మ్. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన హ్మ్. మాంజీ హ్మ్. ఆయనను కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో కూడా పోనీయలేదు లోపలికి. హ్మ్. మొన్న రీసెంట్ పార్లమెంట్ దానికి కూడా ముర్ముని రానీయలేదు. రానీయలేదు. ఇన్విటేషన్ తర్వాత ఇవ్వలేదు. యాదాద్రిగుడిలో రేవంత్ రెడ్డి పైన కూర్చుంటే ఆ! దళితుడైన ఉప ముఖ్యమంత్రి ఏడ కూర్చున్నాడు? పక్కన కింద కూర్చుండు. కింద కూర్చున్నాడు. కానీ అంటే అది అతనే ఇష్టంతోని కూర్చుండు అన్నట్టు కూడా అంటారు కదా! తప్పది. హ్మ్. చాలా తప్పు. హ్మ్. అట్లాంటి మొత్తం అడుగడుగునా ఇప్పుడు నేను ఇల్లు కిరాయి గురించి మాకు చెప్పిన కదా నీకు. అవునవును. అంటే ఇప్పుడు నా ఇల్లు కిరాయికి పైసలు కట్టే కెపాసిటీ నాకున్నది కదా! అవును. నాకు పెన్షన్ వస్తది కదా! వీఆర్ఎస్ హ్మ్. తీసుకున్నా కూడా. హ్మ్. ఆ! హ్మ్. మరి నీ కెపాసిటీ ఉన్నోనికి నాకెందుకు ఇస్తలేరు? హ్మ్. చదువుకున్నా, అవును. కెపాసిటీ ఉన్నది. మరి ఎందుకు లేదు? తీసుకున్నోడు అడ్వాన్స్ తీసుకున్నాడు ఎందుకు రిటర్న్ ఇచ్చిండు? ఆ! సో, అట్లా. కేవలం నేను ఎస్సీ మాదిగా హ్మ్. కాబట్టి అమ్మో వీనికి మాదిగనికి ఇస్తానా అని చెప్పి ఇయలే. హ్మ్. సేమ్ అదే పరిస్థితి వాళ్ళది కూడా. అంటే హ్మ్. రాష్ట్రపతి నుండి మొదలుకుంటే ప్రొఫెసర్ అయినా ఏ పదవిలో ఇక మా పరిస్థితి ఎట్లుంటే హ్మ్. ఊర్లో ఉన్న మాల మాదిగని పరిస్థితి హ్మ్. ఏంటి వాళ్ళ పరిస్థితి? హ్మ్. మరి అట్లాంటి వాళ్ళు అంటరానితనం ఇంకా ఉన్నదా? పోయిందా? మరి ఉన్నప్పుడు మేము మాకు క్రిమి లేయర్ ఎట్లా వర్తిస్తది? హ్మ్. సుప్రీం కోర్ట్ ఎట్లా క్రిమి లేయర్ మాకు వర్తిస్తది అని చెప్తది. ఒకవైపు బ్యాక్‌లాగ్ పోస్టులు దేశమంతా ఉన్నాయి. అర్హులే లేరని చెప్తున్నప్పుడు, అవును. అంతో ఇంతో అర్హులు ఈ క్రిమి లేయర్ వర్గం నుండి వస్తున్న వాళ్ళు, ఆ పోస్టులకు అర్హులు కాకపోతే, హ్మ్. మరి అవన్నీ ఇంకా బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోతాయి కదా! మిగిలిపోతాయి. మరి అవన్నీ రేపు మళ్ళా ఓసీలకు కన్వర్ట్ అయితాయి కదా! హ్మ్. నేను ఒక ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్‌గా చెప్తున్నాను. హ్మ్. ఉస్మానియా విశ్వవిద్యాలయం 15,000 పోస్టులు బ్యాక్‌లాగ్ పోస్టులను వీళ్ళు డైవర్ట్ చేశారు ఎస్సీ, ఎస్టీలకు. ఎస్సీ, ఎస్టీలను కాస్త జనరల్‌కి ఇచ్చేసారు. ఆ! ఇచ్చిర్రు. హ్మ్. అంటే 15,000 మంది నష్టం జరిగిందని నష్టం జరిగిపోయింది. ఇట్లా దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ఉద్యోగాలు హ్మ్. ఇవాళ ఈ ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ అన్నీ కన్వర్ట్ అయినాయి. అంతెందుకు మొన్నటిదాకా రాష్ట్ర విభజన జరగక ముందు 2,50,000 బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీ ఉండే. కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ చెప్పారు. కుమార్ రెడ్డి అవును. ప్రభుత్వం. ఇవాళ ఒక్క పోస్ట్ లేదు. లేదు. అది కన్వర్ట్ చేశారు జనరల్‌గా. హ్మ్. అటు 1,50,000 అటు పంచిర్రు, ఇక్కడ 1,00,000 ఇచ్చిర్రు. హ్మ్. అంటే మరి బ్యాక్‌లాగ్ పోస్ట్ ఈ 2,50,000 కుటుంబాలు నష్టమైనయా? అవును. మరి దీని గురించి మన మందకృష్ణ అన్న మాట్లాడాడు. హ్మ్. ఆ! తర్వాత ఈ వర్గీకరణ పోరాటం వల్ల 30 ఏళ్లుగా ఆగిపోయిన బ్యాక్‌లాగ్ పోస్టులు అట్లనే పోయినాయి. హ్మ్. తర్వాత ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డైవర్ట్ అయిన కోట్లాది నిధులు అట్లనే పోయినాయి. హ్మ్. మొన్న నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్మ్. సుమారు 2,00,000 కోట్ల రూపాయలు ఎస్సీల నిధులు, అభివృద్ధి నిధులు ఖర్చు చేయలే. హ్మ్. ఖర్చు చేయలే. హ్మ్. 2,00,000 కోట్లు హ్మ్. ఖర్చు చేయలే. ఖర్చు చేయలేదు. ఒక్క మాట మాట్లాడలే. కృష్ణన్న హ్మ్. మాట్లాడలేదు. మాల మానడాయన మాట్లాడలేదు. మళ్ళా దీనివల్ల ఇది ఎస్సీలకి ఇప్పుడు చాలా వరకు న్యాయం జరుగుతది. మళ్ళా ఇది బీజేపీ వల్లనే వచ్చిందని చెప్పి మందకృష్ణ గారు చెప్తున్నారు. అండ్ అలాగే చాలా మంది సెలబ్రేషన్ కూడా చేస్తుర్రు కదా పెద్ద ఎత్తున. నేనేమంటున్నానంటే హ్మ్. ఇప్పుడు ఇదంతా మాయ అంటున్నా. హ్మ్. జడ్జిమెంట్ ఒక మాయ. హ్మ్. ఆ! ఏ విధంగా? ఏ విధంగా మాయ అంటే హ్మ్. ఇది నీకు చిన్న ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. అవును. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,00,000 ఉద్యోగాలు నేను ఇస్తాను జాబ్ క్యాలెండర్ ప్రకటించాడు. హ్మ్. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఒకవేళ ఆయన నింపితే మొత్తం 1,00,000, 2,00,000 ఉద్యోగాలు నింపితే మా ఎస్సీలకు ఎంతొస్తాయి? హ్మ్. 15% అవును. అవునా? ఆ!
అంటే 15,000 అంటే 30,000. ఆ 30,000లో మేము 60% ఉన్నాం ఎస్సీలు. మాదిగా ఉపకులాల 60% ఉన్నాం. మాకు ఎంత శాతం వస్తే 60% అంటే 15 అంటే 17 లేదా 18 మాకు వచ్చే ఉద్యోగాలు. అంటే 17-18 వేల ఉద్యోగాలు మాకు వస్తాయి. ఇలా ఆయన 2 లక్షలు నింపితే మాకు వర్గీకరణ కాకపోయినా మేము 12% జనాభా ఉన్నాం కాబట్టి మాకు ఎట్లా అయినా ఒక 10,000 అయినా వస్తాయి. అలా 10,000 అయినా 10,000 నుండి 12,000 అయినా మాకు ఉద్యోగాలు వస్తాయి. మాకు వర్గీకరణ అయితే వచ్చే ఉద్యోగాలు 17 నుండి 18,000 వస్తాయి. అంటే ఒక 5,000 నుండి 5,000 ఉద్యోగాలు 6,000 ఉద్యోగాలు మాకు పెరుగుతాయి. అంతే కదా. మేము 30 ఏళ్ళ పోరాటంలో సాధించింది ఏంది? ఒక 5,000 ఉద్యోగాలు అదనంగా సాధించడం. అది కూడా ఎవరి కోసం జరుగుతుంది? చదువుకున్న వాళ్ళ కోసం జరుగుతుంది. మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది? 5%. ఈ 5% చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము మొత్తం 95% జనాభా 30 ఏళ్ళుగా కొట్లాడదాం. 5% వాళ్ళ కోసం ఒక 5,000 ఉద్యోగాల కోసం, అదనంగా వచ్చే 5,000 ఉద్యోగాల కోసం మేము 30 ఏళ్ళుగా మాకు భూమి సమస్య పరిష్కారం చేసుకోలేదు. మాకు బడ్జెట్ లో కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో మేము వాటా అడగలేదు. పరిశ్రమలో మేము వాటా అడగలేదు. మేము సంపదలో వాటా అడగలేదు. రియల్ ఎస్టేట్ లో వాటా, సినిమా ఇండస్ట్రీలో వాటా అడగలేదు. మేము ఏం లేదు. మాలోడు మాదిగా తెచ్చుకోవాలి, మాది కూడా మాలో తెచ్చుకోవాలి. ఇప్పుడు కూడా దీనిపైన మాలలతో కూడా కొట్లాడి నడుస్తా ఉంది. కాబట్టి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా చేసుకుని మేము, ఇన్ని లక్షల ఉద్యోగాలు వృధా చేసుకుని మేము చివరికి మేము పొందింది ఎంత? 5,000 అదనం ఉద్యోగాలు మొత్తం. మరి దీనివల్ల లాభమా నష్టమా? మాదిగా ఉపకులాలకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? నష్టమే జరిగింది కదా. లక్షల కోట్లు. నేనేమంటున్నా, కేసీఆర్ 2 లక్షల కోట్ల రూపాయలు ఎస్సీ నిధులను డైవర్ట్ చేసిండు. ఆయన పంచలేదు, మాకు ఖర్చు చేయలేదు. ఈ 2 లక్షల కోట్లు కనుక మా దళితులకు కనుక ఇస్తే మేము కనీసము 20 లక్షలు 30 లక్షల మంది బాగుపడేటోళ్ళు. అంటే మా కుటుంబాలు 20 లక్షల కుటుంబం, 30 లక్షల కుటుంబాలు బాగుపడేది. మరి 30 లక్షల మంది మేము బాగుపడతాం. దానివల్ల లాభం ఎక్కువ ఉన్నదా? మాకు 5,000 ఉద్యోగాలు అదనంగా వస్తే లాభం ఎక్కువ ఉందా? దేనివల్ల ఉంది చెప్పండి? మీడియా డబ్బులు ఉండడం వల్ల. అంతే కదా. మా 30 లక్షల కుటుంబాలు బాగుపడే కార్యక్రమం గొప్పదా, లేకపోతే 5,000 ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం గొప్పదా? 30 లక్షల గొప్పది మరి కదా. మరి కనీసం నేను అనేది మళ్ళీ 30 లక్షలు కూడా ఓన్లీ బడ్జెట్ దాంట్లేగా, ఇంకా పరిశ్రమల్లో, సినిమా ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, భూమిలో, సంపదలో, ప్రైవేట్ రంగంలో ఇంత సంపద ఉంది కదా. దీంట్లో వాటా రాలేదు కదా మాకు. 5-6 వేల ఉద్యోగాల కోసం సంకల ఎరుకోసుకుని మొత్తం మా మందకృష్ణ మొత్తం మహాదేవుడు, మా దేవుడు అంతా మా జీవితాలన్నీ మార్చేసిండు అని చెప్పుకోవాలా? మరి మేము చదువుకున్న నాలంటోడు కూడా చెప్పుకోవాలా? నాలంటోడు కూడా చెప్పుకోవాలా? ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంటున్నా. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదంటున్నా. ఛాలెంజ్ చేస్తున్నా నేను. మందకృష్ణ మాదిగన్నా నువ్వు నేను ఇద్దరం ఏ టీవీ ఛానల్ కూర్చుందాము, లేదంటే నీ తరఫున ఒక జడ్జిని, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జడ్జిని తీసుకురా, మన ఇద్దరం కూర్చుందాం. ఆ జడ్జి నేనన్నా కూర్చుందాం. రిటైర్డ్ జడ్జి అన్నా, రిటైర్డ్ సుప్రీంకోర్టు అన్నా, అడ్వకేట్ జనరల్ అన్న పట్టుకురా. ఛాలెంజ్ చేస్తున్నా. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కేవలము అధికారం లేదు, 341 సవరించే అధికారం కేంద్రానికి లేదు అని చెప్తూ ఇప్పుడు రాష్ట్రాలకు లేదని చెప్పి ఇప్పుడు రాష్ట్రాలకు ఉన్నదని చెప్తుంది. వేసిన దాన్ని ఖచ్చితంగా మ్యాండేటరీగా మీరు చట్టం చేయండి అని చెప్పలే, అమలు చేయండి అని చెప్పలే, అధికారం ఉన్నది మాత్రమే చెప్పింది. అవును, అదే చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? రాష్ట్రాలు వాళ్ళ ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. మాలలు అక్కడ ఎక్కువ ఉన్నారు, ఇక్కడ వర్గీకరణ చేయడు చంద్రబాబు. నేను పెద్ద మాదిగోనని చెప్పుకునే చంద్రబాబు చేయమని దమ్ముంటే సుప్రీంకోర్టు ఇచ్చింది కదా జడ్జిమెంట్, చేయమను ఇమీడియట్లీ. రేవంత్ రెడ్డి ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి చేస్తా అన్నాడు. కానీ అదే రేవంత్ రెడ్డి పక్కనే డిప్యూటీ సీఎం మాల, అదే రేవంత్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మాల, అదే రేవంత్ రెడ్డి మొత్తం మల్లురవి మాల, అదే రేవంత్ రెడ్డిలో ఉన్న మొత్తం కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా మాల వర్గాలంతా. ఈవెన్ ఆయన రాజీనామా చేస్తాడు ఎవరు? మాజీ ఎంపీ హర్ష కుమార్. ఇవాళ ఎన్డీఏలో ఉన్న కీలకమైన భాగస్వాములైన దళితులు మొత్తం అందరూ కూడా మేము సుప్రీంకోర్టుకు పోతామన్నారు. దేశంలో ఉన్న మొత్తం ఎస్సీ వర్గీకరణను క్రిమిలేయన్ వ్యతిరేకిస్తున్న ట్రైబల్స్, లంబాడీలు మేమంతా సుప్రీంకోర్టుకు పోతామన్నారు. ఇవాళ చమార్స్ కూడా, మాదిగలు ఉత్తర భారతదేశంలో ఉన్న చమార్లంతా కూడా మేము సుప్రీంకోర్టుకు పోతామన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న మాలలంతా కూడా, మహర్లంతా కూడా మేము సుప్రీంకోర్టుకు పోతామన్నారు. మరి ఎవరికి న్యాయం జరిగినట్టు? మరి ఎంత న్యాయం జరిగినట్టు? ఇది నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 341 సవరణ చేయి, ఇప్పటికైనా డిమాండ్ చేయి మందకృష్ణ మాదిగన్న.
341 పార్లమెంట్ లో సవరణ చేయమని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేయమని. ఉమ్, అట్లా చేయలేదు, ఉమ్, దేశమంతా జరగడం అసాధ్యం కాబట్టి ఉమ్, నేను చెప్పినట్టుగా 371ని అమెండ్మెంట్ చేయమని. ఉమ్, దానికి పార్లమెంట్ తో సంబంధం లేదు, ఉమ్, ఈవెన్ అసెంబ్లీ తీర్మానంతో కూడా పని లేదు, ఉమ్. చేయమనండి. పర్మనెంట్ సొల్యూషన్ అంటున్నాను నేను. ఆ, నువ్వు 370కి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చినావు, జమ్మూ కాశ్మీర్ కు అవును. అయోధ్య ఇష్యూకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చినావు, మా మాలమాదిగల దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. అదే ఎందుకు అంటే మీరు ఎందుకు ఇలా అనుకుంటారు అంటే అటు చూసుకుంటే పర్మనెంట్ ఇవ్వలేరు, టెంపరీ ఇవ్వలేరు, అంటే కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వదిలేసారు. మమ్మల్ని ఎందుకలా? మభ్య పెట్టడానికి ఆవెన్ క్రిమి లేయర్ తాను పెట్టి అది కూడా క్రిమి లేయర్ పెట్టడం అనేది కూడా రాజ్యాంగ వ్యతిరేకమే, అంబేద్కర్ కు వ్యతిరేకమే. అంటరానితనం మాకు ఇంకా కొనసాగుతున్నది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా, అవును. అది వ్యతిరేకమే. ఉమ్, క్రిమి లేయర్ పెట్టకపోయినా లేదు, పర్మనెంట్ సొల్యూషన్ గా మీరు చట్టాల్లో చేయాలి, మ్యాండేటరీగా చట్టం చేయండి అని చెప్పి కూడా ఎక్కడ చెప్పలేదు. ఉమ్, మీరు అధికారం లేదని చెప్పింది, అధికారం ఉందని ఉన్నది. అవును. వర్గీకరించుకునే అధికారం ఉందని చెప్పింది. అంటే మళ్ళీ చివరి ఎవడు చేయాలి? ఉమ్, చట్టం ఎవడు చేయాలి? ఉమ్, ఆ? అవును. రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. స్టేట్ గవర్నమెంట్. అవునా? అవును. రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ ఉంటే చేసుకుంటారు, మాదిగలు ఎక్కువ లేకపోతే చేయరు. చేయరు. అవునా? అవును. ఉత్తర భారతదేశంలో చమార్లు ఎక్కువ ఉన్నారు, ఉమ్, అక్కడ వాళ్ళు వద్దంటున్నారు, మాకు వర్గీకరణ వద్దంటున్నారు, ఉమ్, అక్కడ చేయరు. ఉమ్, దక్షిణ భారతదేశంలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఉమ్, అది మాదిగలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది? ఉమ్, తెలంగాణ. ఇక్కడ చేస్తారు. ఉమ్, పక్కకున్న మాలలు చేస్తారా? ఉమ్, చేస్తారా? చేయరు. కర్ణాటకలో చేస్తారా? ఉమ్, చేస్తారా? ఉమ్, చేయమన్న దమ్ము ఉంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మందకృష్ణ మాదిగ కనుక చెప్తున్నా నేను, ఏ రాష్ట్రాలలో ఇది జరుగుతుందో చెప్పమనండి. ఉమ్, ఆ? ఉమ్. చదివితే సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేయకుండా పర్మనెంట్ గా సొల్యూషన్ ఇవ్వమని చెప్పానండి. మరి మందకృష్ణ గారు ఎందుకు ఆలోచిస్తలేదు అలాంటి పర్మనెంట్ రాలేదు? బీజేపీతో ఆయన ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు కాబట్టి, బీజేపీని ఎంఎల్ఏ ఎలక్షన్ గెలిపి అన్నాడు, ఎంపీ ఎలక్షన్ గెలిపిమన్నాడు, అవును. మన రేపు మొత్తం స్థానిక సంస్థలలో గెలిపిమంటాడు. ఆ, ఎందుకంటే బీజేపీ మొత్తం చేసింది, మోడీ చేసింది అని చెప్తున్నాడు ఆయన. స్టిల్ కూడా చెప్తాడు డైరెక్ట్ Still అమిత్ షా చెప్తున్నాడు. వల్లనే అమిత్ షా మోడీ వల్లనే జరిగింది అంటున్నాడు. ఆ, కాబట్టి మరి న్యాయ వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి? అమిత్ షా మోడీ వల్లనే జరిగితే ఆ, అది నువ్వు సుప్రీంకోర్టు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా. అది ఆ? అమిత్ షా నరేంద్ర మోడీ పార్లమెంట్ లో 341 సవరిస్తూ చట్టం ఎందుకు చేయలేదు అడుగుతున్నా కృష్ణ నన్ను. ఉమ్, ఆ? ఉమ్, పర్మనెంట్ సొల్యూషన్ కదా 341 సవరణ, అవును. మరి ఎందుకు చేయలేదు అంటున్నా. ఉమ్, అమిత్ షా ఈయన వల్లనే కనుక అయితే మరి సుప్రీంకోర్టు ఎందుకు? అలానే మనం ఆ, అది జడ్జిమెంట్ ఉమ్, సుప్రీంకోర్టు ఎందుకు? ఒకవేళ నిజంగానే ఉమ్, సుప్రీంకోర్టుని వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇక మరి జడ్జిలు సుప్రీంకోర్టు బీజేపీ ఒకటేనా? ఉమ్, బీజేపీ ఉన్న సుప్రీంకోర్టు ఒకటేనా అంటున్నా. ఉమ్, ఉమ్, ఆ? ఉమ్, మరి ఒకటేనా అనుకోవాలి కదా ఇప్పుడు మనము. అవును. ఆ? అంటే ఆడికి వచ్చి- మనము కేంద్ర ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళు ఇలా మొత్తం సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని చెప్పొచ్చు కదా. మరి అవును. ఈయన స్టేట్మెంట్ ప్రకారంగా ఉమ్, అంటే న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతిన్నట్టే కదా. అవును. అంటే బీజేపీ చెప్పినట్టే జడ్జిమెంట్ ఇచ్చినట్టే కదా. పంజాబ్ కేసులో షెడ్యూల్ కులకు సంబంధించిన దాంట్లో షెడ్యూల్ ట్రైబ్ కు సంబంధించిన జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చినావు? ఉమ్, నీకేం అవసరము? షెడ్యూల్ ట్రైబ్ కు సంబంధించి షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఎవరు పోయినరు? నీ సుప్రీంకోర్టు తలుపు తట్టినరు, ఉమ్, నువ్వు ఎందుకు ఇచ్చినావు ఆ జడ్జిమెంట్? ఉమ్, అంటే మ్యానిపులేటెడ్ జడ్జిమెంట్ అన్నట్టే కదా ఇది. ఈ మ్యానిపులేటెడ్ జడ్జిమెంట్ అంటే ఈ మందకృష్ణ మాటల్లో అర్థమవుతుంది కదా, ఇది నరేంద్ర మోడీ అమిత్ షా వల్లనే ఇచ్చింది అనేది. ఉమ్, అంటే మీరు ఇద్దరు కలిసి చేసారు కదా, మరి మీరు ఇద్దరు కలిసి పర్మనెంట్ చేయండి. మాకు ఉమ్, చేసినో లేదో చేసిండ్రు, ఆ, స్వాగతిస్తాం మేము. ఉమ్, మాకు 341 సవరణ ఉమ్, పార్లమెంట్ లో చేయండి. కంప్లీట్ గా చేయండి, ఉమ్, దేశం మొత్తం వర్తిస్తుంది, ఉమ్, మాకు వర్గీకరణ మా జనాభా ప్రకారంగా మాకు వాటా వస్తుంది. ఉమ్, ఓకే, లేదు మీకు అది చేత కాదు అని ఒప్పుకోండి, ఉమ్, మీకు చేత కాదు అని ఒప్పుకోండి, సుప్రీంకోర్టును మేము మ్యానిపులేట్ చేసి ఏదో ఇప్పించినాం జడ్జిమెంట్ అని ఒప్పుకోండి. ఒప్పుకొని ఇవాళ ఒకవేళ పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే రెండు తెలుగు రాష్ట్రాలలో 371D ప్రకారంగా అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేయండి. అదొక పర్మనెంట్ పరిష్కారం. లేదా ఇది ఉట్టిదే, ఈ జడ్జిమెంట్ అనేది ఇది ఏమంటే మేడి పండు చూడ మేలిమేయుడును పొట్ట చూడు చూడ పురుగులు ఉండు అనే జడ్జిమెంట్ ఇది. కాబట్టి నేనేమన్నా కొండను దాబి ఎలుకను పట్టిన జడ్జిమెంట్ ఇది. సో ఈ కొండను దాబి ఎలుకను పట్టిన జడ్జిమెంట్ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఉపయోగం ఉన్నా అది క్రిమి లేయర్ పెట్టడం కారణంగా అది కూడా ఎవరైతే సంపన్న వర్గాలు కొంత అంతో ఇంతో ఎలిజిబిలిటీ సాధించే వర్గాలు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి అంతిమంగా దీనివల్ల లాభపడే వాళ్ళు ఎంతమంది ఈ జడ్జిమెంట్ తర్వాత దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రాలో రేపు 5 ఏళ్ళలో తేలిపోతుంది. గతంలో 10,000 ఉద్యోగాలు దాదాపు బాగుపడ్డాం. ఎప్పుడు చంద్రబాబు తనకు అధికారం లేకపోయినా ఆఫ్టర్ 10,000 ఉద్యోగాలు. ఇప్పుడు ఒకవేళ బాగుపడితే మేము ఈ 2 లక్షల ఉద్యోగాలలో అదనంగా ఒక 5-10,000 ఒక బాగుపడతాం కావచ్చు. ఈ 5-10,000 ఒక ఉద్యోగస్తుల కోసము 30 ఏళ్ళ 5 లక్షల కోట్ల బడ్జెట్ అడగవు.
పరిశ్రమలు అడగవు, దాంట్లో వాటా అడగవు, సినిమా ఇండస్ట్రీలో వాటా అడగవు, రియల్ ఎస్టేట్ వాటా అడగవు, భూమిలో వాటా అడగవు, సంపదలో రాజకీయ అధికారంలో వాటా అడగవు. నీకు 5,000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలతో నువ్వు మహాత్ముని అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ అవుతావు. ఇది న్యాయమా అంటన్నా నేను, ఇది ధర్మమా అంటన్నా, ఇది ధర్మమైన జడ్జిమెంట్ ఏనా అంటన్నా, ఇది ధర్మమైన పోరాటమేనా అంటున్నా. ధర్మమైన పోరాటమే కరెక్ట్ గా, ఇందులో ధర్మమే ఉంది, మాదిగలకు పూర్తిగా మార్పే వస్తుంది అనుకుంటే నేను చెప్పిన ఈ అంశాలన్నిట్లలో కూడా రమ్మన్నాడు. ఇదే జడ్జిమెంట్ను రాజకీయ రిజర్వేషన్లను ఇవ్వమని చెప్పి ఇదే ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో, భూమి రంగంలో, సంక్షేమ రంగంలో, పరిశ్రమల్లో, సినిమా ఇండస్ట్రీలో, ప్రైవేట్ రంగంలో అన్నిట్లలో వాటా ఏమని చెప్పు సుప్రీంకోర్టుకు దమ్ముంటే. ఛాలెంజ్ చేసి చెప్తున్నా సుప్రీంకోర్టును, నేను సవాలు విసురుతున్నా. ఒక లా ప్రొఫెసర్ నన్ను జైలు పెడతారా, పెట్టండి సుప్రీంకోర్టు, నాకే అభ్యంతరం లేదు. సుప్రీంకోర్టు నన్ను జైలు పెడితే పెట్టమనండి, నాకు అభ్యంతరం లేదు. పోతే నేను జైలుకు పోతా, నిజాలు చెప్పడానికి నేను జైలుకు పోతా. నువ్వు అబద్ధాలు చెప్తావు సుప్రీంకోర్టు అబద్ధాలే చెప్తుంది, అదే న్యాయం అంటే మరి నేను దానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే వెదలిస్తాను. మరి ఇట్లాంటి పనికిరాని జడ్జిమెంట్ పెద్ద గొప్పది. ఇలా మహాత్ముడు మందకృష్ణన్న, ఈ మహాత్ముడు మొత్తం అంబేద్కర్ మరో అంబేద్కర్ అని చెప్పి ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా గొప్పలని నేను మరి ఒప్పుకుంటా, వాళ్ళే గొప్పలు అనుకుంటా. మహాత్ముడు మందకృష్ణనే అనుకుంటా. మరి ఇట్లాంటి తప్పుడు ఇట్లాంటి అధర్మమైన జడ్జిమెంట్లు, ఇట్లాంటి తప్పుడు జడ్జిమెంట్లు, ఇట్లాంటి మోసకార జడ్జిమెంట్ల వల్ల ఇలా మా సమాజం ఏం బాగుపడదు. పర్మనెంట్ సొల్యూషన్ జరగదు. పర్మనెంట్ సొల్యూషన్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పర్మనెంట్ సొల్యూషన్ అంటే 341 సవరణ చేయండి, చేపియండి, నేను ఒప్పుకుంటా. లేదా అదే పర్మనెంట్ సొల్యూషన్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయండి, 371D నన్న పర్మనెంట్ గా సొల్యూషన్ ఇప్పియండి, దాన్ని నేను ఒప్పుకుంటా. అంతేగాని రాష్ట్రాల మీద నెట్టేసి కేంద్రం చేతులు దులిపేసుకొని 341 సవరణ చేయకుండా సుప్రీంకోర్టు వయా నీకు చేత కాదు కాబట్టి సుప్రీంకోర్టు ద్వారా చెప్పించి ఎట్లయితే అయోధ్యలో సెటిల్మెంట్ చేసినావో, ఎట్లయితే 370ని నువ్వు సెటిల్మెంట్ చేసుకున్నావు, అట్లనే దీనన్నా సెటిల్మెంట్ చేయంటున్నా. అట్లనే దీనన్నా 341 నువ్వు పార్లమెంట్ లో అన్ని పార్టీలను పెట్టుకొని 341 సవరణ చెయ్యి. ఎందుకంటే అన్ని పార్టీలు సపోర్టే కదా నీకు, అన్ని పార్టీలు సపోర్టే. ఏ పార్టీ వ్యతిరేకం చెప్పండి, వర్గీకరణ అన్ని పార్టీలు సపోర్టే కదా. మరి అట్లాంటప్పుడు నువ్వు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వకుండా 341 సవరణ చేయించకుండా సుప్రీంకోర్టు ద్వారా ఒక జడ్జిమెంట్ ఇప్పించి మమ్మల్ని నమ్మమని, అది నిజమే అని నమ్మితే నువ్వు వేసిన కేసు కూడా కాదు అది, పంజాబ్ వాళ్ళు వేసిన కేసులో నువ్వు ఇంప్లీడ్ అయినావు. అది ఓన్లీ షెడ్యూల్ కులాల కేసు, దాని షెడ్యూల్ ట్రైబ్ ను కూడా దాంట్లో పెట్టించినావు. దాంట్లో మళ్ళీ క్రిమి లేయర్ షెడ్యూల్ కులాలకు వర్తిస్తుంది, షెడ్యూల్ ట్రైబ్ కు వర్తించదని చెప్పి ఇంతకాలం సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇవాళ ఎందుకు సుప్రీంకోర్టు దాన్ని మళ్ళా అదే సుప్రీంకోర్టు వర్తింపేటట్టుగా జడ్జిమెంట్ ఇచ్చింది? మరి ఇది మోసమా, న్యాయమా? సుప్రీంకోర్టు ధర్మబద్ధంగా జడ్జిమెంట్ ఇచ్చిందా, రాజ్యాంగబద్ధంగా జడ్జిమెంట్ ఇచ్చిందా, అన్యాయంగా ఇచ్చిందా? కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి నేను దీన్ని వదిలేస్తున్నా. ఒకవేళ నిజంగా రేపు రివ్యూ పిటిషన్స్ పడి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ 12 మంది జడ్జిమెంట్ బెంచ్కి రేపు రివ్యూ అయితే ఖచ్చితంగా ఈ అంశాలన్నీ బయటకు వస్తాయి కదా, 100% వస్తాయి. అలా ఇంకెంతకాలం కొట్లాడుకుందాం? ఇంకెంతకాలం కొట్టుకున్నా? ఇప్పటికే 30 ఏళ్ళు అయిపోయి ముసలోళ్ళు అయిపోయారు. అవునా? 3 తరాలు పోయినాయి, 3 తరాలు పోయినాయి. ఇంకెంతకాలం కొట్లాడుకుంటుంది? ఆఫ్టర్ 5-6 వేల ఉద్యోగాలు 10,000 ఉద్యోగాల కోసం ఎంతకాలం కొట్లాడుకుంటాం చెప్పండి? అధికారం వాటాలో రావద్దా, సంపదలో వాటా రావద్దా, ప్రైవేట్ రంగంలో వాటా రావద్దా, పరిశ్రమలో వాటా రావద్దా, భూమిలో వాటా రావద్దా, రియల్ ఎస్టేట్ లో వాటా రావద్దా? అన్నా కృష్ణన్న చెప్పన్నా, వీటన్నిటికి సమానం చెప్పమంటా నేను. మహాత్ముడు మందకృష్ణన్నకు చెప్పమంటున్నా నేను. లేదంటే పెద్ద గొప్ప విప్లవాత్మకమైన జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిలారా ఈ అంశాలని చేరుస్తూ ఇవ్వండి జడ్జిమెంట్. మాకు ఈ అన్ని రంగాల్లో వాటా వచ్చే విధంగా, విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో ఏబిసిడి కావాలి, మాకు పరిశ్రమలో ఏబిసిడి కావాలి, మాకు సినిమా ఇండస్ట్రీలో ఏబిసిడి కావాలి, మాకు ప్రైవేట్ రంగంలో ఏబిసిడి కావాలి, రియల్ ఎస్టేట్ రంగంలో ఏబిసిడి కావాలి, భూమిలో వాటా కావాలి. ఇట్లన్నిట్లలో వాటా అయ్యేటట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పిమని. అప్పుడు మేము మహాత్ముడు అంటాం ఖచ్చితంగా. అప్పుడు మా కృష్ణన్న మహాత్ముడు అవుతాడు ఖచ్చితంగా. మేము మరో అంబేద్కర్ అంటాం. ఓకే. సో ఇంకోటి సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న రిజర్వేషన్ లో ఎవరు ఎక్కువ లాభం పొందుతున్నారు? అబ్సల్యూట్ గా మాలలే ఎక్కువ పొందుతున్నారు. ఏది షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ఎందుకు పొందుతున్నారంటే కారణము మాలలది కాదు, తప్పు. మాలలు బ్రిటిష్ వాళ్ళ ఎడ్యుకేషన్ లో ఒక ఆంధ్రలో అడ్వాన్స్ గా వాళ్ళు ఒక 100 ఏళ్ల ముందు, మాదిగలైనా సరే ఆంధ్రోళ్ళు
మాదిగలైనా మాలలైనా మాకంటే 100 ఏళ్ళ ముందున్నారండి ఆంధ్రాలో. ఆంధ్రలో. ఓకే. మాదిగోడు ఆయన కూడా ఐఏఎస్ లైన్ కదా. ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీసర్ తీసుకోండి. మన తెలంగాణలో ఎవడండి ఇక్కడ ఎవడున్నాడు? దానకిషోర్ తెలంగాణనా? రాహుల్ బొజ్జ తెలంగాణనా? కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మాలోళ్ళంతా ఆంధ్రలో తెలంగాణలో ఐఏఎస్లంతా కీలకమైన పోస్టులలో ఉన్న వాళ్ళంతా. మరి మా తెలంగాణలో ఎవడున్నాడా? మాలోడు ఉన్నాడా? నా మాదిగోడు ఉన్నాడా? మరి నీ ఆంధ్రలో ఏమన్నారుగా మాదిగోలు గారి మాలోళ్ళు ఎందుకున్నారు చెప్పండి? ఎందుకున్నారు? కృష్ణాన్న నువ్వు చెప్పు అంటున్నా. ఎందుకున్నారంటే వాళ్ళకు 100 సంవత్సరాల బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉంది. క్రైస్తవం మొత్తం వాళ్ళని గుళ్ళోకి రానిచ్చింది, బడిలోకి రానిచ్చింది. వాళ్ళు అద్భుతంగా ఐఏఎస్లు ఎప్పుడైనా మాకంటే 100 ఏళ్ళ ముందే బ్రిటిష్ కాలంలోనే. మరి మేము గాలే, మేము వాళ్ళతో పోటీ పడగలుగుతామా? ఇవాళ జేబీ రాజు ఎవరండి ఇక్కడ మాకు దళిత ఉద్యమం నేర్పింది? కాకి మాధవరావు ఎవరండి ఇక్కడ మాకు దళిత ఉద్యమాన్ని అంబేద్కర్ నేర్పింది? ఆంధ్రోళ్ళు కాదా? మా ఉద్యోగాలను కొట్టించింది ఎవరండి తెలంగాణలో? వాళ్ళు కాదా? అవునా కదా? మరి ఈ ఆంధ్రలో ఈ మాలమాదిగలు వచ్చి మీ పంచాయతీని తీసుకొచ్చి మా మీద రుద్ది, అవునా? ఇప్పుడు ఈ వర్గీకరణ ఉద్యమం మాది కాదు, తెలంగాణలో కాదు, ఇది ఆంధ్రలోది. ఆడికలే తీసుకొచ్చి ఇక్కడ పడేసారు మాకు. మాకు అన్యాయం చేసింది ఆంధ్ర మాలమాదిగలేగా, అవునా కదా? మా 15% రిజర్వేషన్ కొట్టేసింది వాళ్ళే కదా, అవునా కదా? మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ కూడా ఈ రోజు వరకు కూడా నేను అంటున్నా ఈ సందర్భంగా, అట్లాంటి బ్రిటిష్ ఎడ్యుకేషన్ వల్ల బాగుపడరా వాళ్ళు, లేదా నిజాం వల్ల బాగుపడరా? ఇక్కడ ఉన్న నిజాం ప్రభుత్వం వల్ల మాకు ఉర్దూ మీడియమే ఉండే. మేము తోల పరిశ్రమలో పనిచేసిన మాదిగలమంతా అవి. మేము ఎట్లా పోటీ పడగలుగుతాం మాలలతో కానీ ఆంధ్ర మాదిగలతో కానీ? అది చేయలేదనే కదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడి. మేము వాళ్ళతో కొట్లాడలేమురా, వాళ్ళంతా మహా క్రిమినల్స్, ఎక్స్ప్లాయిట్ చేస్తారు మమ్మల్ని అనే కదా తెలంగాణలో కేసీఆర్ అంత పెద్ద ఉద్యమం నడిపి తెలంగాణ తెచ్చుకున్నది. మిగతా తెలంగాణ వాదులు నాతో సహా, కోదండరాము, నేను, దొరల తెలంగాణ వచ్చినప్పటికి కూడా మేము తెలంగాణ అయితే కావాలన్నాం కదా, లేదా? ఎందుకు? ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. మరి అదే ఎక్స్ప్లాయిటేషన్ ఇవాళ ఆంధ్ర మాలోళ్ళు చేశారు, ఆంధ్ర మాదిగోళ్ళు చేశారు, తెలంగాణ మాలోళ్ళ మాదిగోళ్ళ మీద. మేము మీతో పోటీ పడలేగా, పోటీ పడలేము కూడా. సో కాబట్టి మీ సమస్య వర్గీకరణ మమ్మల్ని మీద ఇవాళ ఒకటే అడుగుతున్నాను కృష్ణాను, ఈ జడ్జిమెంట్ లో రేపు ఆర్డినెన్స్ తెస్తాడు ఎవరు? మన రేవంత్ రెడ్డి. మేము 12% ఉన్నాం, మాకు 12% ఇస్తాడా 7% ఇస్తాడా? జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ప్రకారం 7%. మరి 7% ఇస్తే 12% మాకు నష్టం జరుగుతుంది మాదిగోళ్ళకు, తెలంగాణ మాదిగోళ్ళకు. ఆంధ్రలో వాళ్ళు కూడా మాలలు 12% ఉన్నారు, అవునా? అక్కడ వాళ్ళకు 6% వస్తుంది అక్కడ. నువ్వు చెప్పిన దాని ప్రకారం కనుక ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక ఆర్డినెన్స్ చేస్తే మరి 6% నష్టం ఆ మాలలో కన్నా జరుగుతుందిగా. మరి నీ వర్గీకరణ తీర్పు వల్ల రేపు ఈ రాష్ట్రాలు చేసే చట్టం వల్ల మాకు మాల మాదిగల నష్టం జరిగితే బాధ్యులు ఎవరైతారు అంటారు? మదకృష్ణ రైతునా? ఎవరైతారు? మరి మదకృష్ణనే కావాలి మరి. ఎందుకంటే జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ తప్పుడు తరక. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ జనాభా లెక్కలు ఉండాలి, అక్కడ ఉండాలి, నా ఇక్కడ ఉండాలి. మన జగన్మోహన్ రెడ్డి లెక్కలు తీసిండు, ఈయన అంతకుముందు కేసీఆర్ కుటుంబ సర్వే, సకల జనుల కుటుంబ సర్వే, దాని ప్రకారంగా వర్గీకరణ చట్టం చేయండి, వర్గీకరణ చట్టం చేయండి. చేసి క్రిమి లేయర్ పెట్టకండి, పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి పెడతారు మీరు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఇప్పుడే 29 జీవో తెచ్చిండు అగ్ర కులాల కోసం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అగ్ర కులాలకు మేలు చేసేటట్టుగా ఆయన 29 జీవో తెచ్చి వీళ్ళకి అన్యాయం చేస్తున్నాడు, బీసీ ఎస్టీలకు. రేపు క్రిమిలేయర్ అమలు చేసి ఎవరైతే అంతో ఇంతో అరువులైన మాలమాదిగలు ఉంటారో వాళ్ళని రాకుండా చేస్తాడు, అట్లా వేకెన్సీ పెడతాడు. ఆ వేకెన్సీని కాస్త మళ్ళీ అగ్రవర్ణాలకి ఇచ్చేస్తాడు. అప్పుడు మేలు జరుగుతుందా, న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? దీనివల్ల వర్గీకరణ చట్టం వల్ల అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా? మరి అటువంటి పరిస్థితుల్లో దీనివల్ల ఈ గొప్ప తీర్పు ఎట్లయితుంది? రేపు ఒకవేళ అయినా ఆర్డినెన్స్ తెస్తే గొప్ప ఆర్డినెన్స్ ఎట్లయితుంది? సో కాబట్టి చూద్దాం, చూద్దాం ఇప్పుడు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి. నేను తెస్తా అన్నాడు ఆర్డినెన్స్, తెచ్చి గ్రూప్ 1 లో కూడా అమలు చేస్తా అన్నాడు. మరి 29 జీవో రద్దు చేస్తాడా? రద్దు చేయకుండానే వర్గీకరణ తెస్తాడా? మరి దానివల్ల పెద్ద ఉపయోగం ఏంది? క్రిమిలేయర్ తెస్తాడా? ఇవన్నీ రేపు చర్చనీయాంశాలు. వీటి మీద మేము కోర్టుకు పోవడానికి రెడీగా ఉన్నా, వీటి మీద ఛాలెంజ్ చేయడానికి రెడీగా ఉన్నా. కాబట్టి ఏం జరుగుతుందో మనం చూద్దాం, దేశంలో కూడా ఏం జరుగుతుందో చూద్దాం. ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే దేశంలో ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎవరు సంతోషంగా లేరు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ గా కూడా రాలేదు, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ పాక్షిక విజయాన్ని సంపూర్ణ విజయంగా, లేదంటే గొప్ప మార్పులు వచ్చినట్టుగా 5,000 ఉద్యోగాలకు 10,000 ఉద్యోగాలకు
ఏదో మొత్తం బ్రహ్మాండం జరిగిపోయినట్టుగా మాదిగలకు అంతా న్యాయం జరిగిపోయినట్టుగా మహాత్ముడు మా మందకృష్ణ అని చెప్పేసి మరో అంబేద్కర్ అని చెప్పేసి నాలాంటి చదువుకున్నోడు కూడా చెప్పాలంటే, నాలాంటి చట్టం తెలిసినోడు కూడా, నాలాంటి రాజ్యాంగం తెలిసినోడు చేయాలంటే చేయడం నా వల్ల కాదు. కొంతమంది చేయొచ్చు ప్రొఫెసర్లు, కానీ నేను చేయలేదు. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేస్తుంది ఒక మనధర్మ సిద్ధాంతాన్ని. ఆయన సపోర్ట్ చేస్తుంది మమ్మల్ని బానిసత్వంలో వేల సంవత్సరాలు ఉంచిన ఏ బ్రాహ్మణవాదం ఉందో ఆ బ్రాహ్మణవాదాన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఆర్ఎస్ఎస్ ఉందో ఆ ఆర్ఎస్ఎస్ ని సపోర్ట్ చేస్తుంది. అది మమ్మల్ని అంధకారంలో వేల సంవత్సరాలు అంధకారం నెడుతుంది అంటున్నా. ఇంకోటి సార్, ఇది చూసుకుంటే ఇది మెయిన్ కులగణన వచ్చిన తర్వాత కొంతమంది మాలలు దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అంటే ఇంకా మీరు ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ కూడా చూసినాను మీది. సో మాలలు కూడా ఈడబ్ల్యూఎస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఎందుకు సార్? నేనేమంటానంటే మాలలో కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమి ఈడబ్ల్యూఎస్ ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళకి మరి దాని పరిమితి ఏందో కూడా చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు 8 లక్షలేమో వీళ్ళకి పెట్టిండ్రు. ఎవరికి? అగ్రవర్ణ పేదలకు, కులాలకు. అవును. మాలలు మరి ఈడబ్ల్యూఎస్ కావాలనుకున్నప్పుడు ఎన్ని లక్షల ఈడబ్ల్యూఎస్ కావాలని కోరుకుంటాను వాళ్ళు కూడా కనుకోవాలి. వాళ్ళు సంపన్నులు, వాళ్ళు డబ్బులున్న వాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఆ సంపన్న వర్గాలు కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఎంత అంటే ఒకవేళ 6 లక్షలు పెట్టిన అనుకోండి, వీళ్ళు వస్తారు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ పెడితే. 6 లక్షలు పెడితే వీళ్ళు రారు. 6 లక్షల పైన పెడితే 8 లక్షలు పెడితే వాళ్ళు వస్తారు. దాదాపు ఎక్కువ మాలలు అందరికి వస్తారు. కానీ 8 లక్షల వరకు సంపాదన మా మాదిగలలో ఉన్నదా? అంతవరకు కనుక వస్తే మా దాంట్లో కూడా డబ్బు ఉన్నకి ఉపయోగపడుతుంది. ఒకవేళ 8 లక్షలు కనుక పెడితే నాదే సంపాదన 8 లక్షలు లేదు, అవునా? ఇప్పుడు పెన్షన్ వచ్చిన తర్వాత మరి అటువంటిప్పుడు ఓ ప్రొఫెసర్ గా పెన్షన్ వచ్చిందని నాకే లేదు, ఇంకా మామూలుగా చిన్న ఉద్యోగస్తులకు ఏముంటది? కాబట్టి క్రిమిలేయర్ కనుక ఒకవేళ పెడితే దీనివల్ల 8 లక్షలు కాకుండా మాకు 6 లక్షలు 4 లక్షలు పెడితే 4 లక్షలు పెట్టింది అనుకోండి, ఓకే, చాలా మందికి ఉపయోగం అవుతుంది. మాకు 8 లక్షల దాకా పెట్టింది అనుకోండి, మా దాంట్లో కూడా సంపన్నులకి ఉపయోగం అవుతుంది. సో సంపన్నులకు ఉపయోగపడే విధంగా వాళ్ళు సంపన్నులు కాబట్టి క్రిమిలేయర్ను స్వాగతిస్తారు. కానీ నేను పేదల తరఫున మాట్లాడుతున్నా కాబట్టి క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తున్నా. ఎందుకు వ్యతిరేకిస్తున్నా అంటే, ఒకవేళ మా 15% మాది ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ముందు మా రిజర్వేషన్ 12% పేదలకి ఇవ్వండి. ఎవరికి? రిక్షా కార్మికులకి, వ్యవసాయ కూలీలకి, ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళకి, పాకి పని చేసే వాళ్ళకి, ఆటో రిక్షా నడిపే వాళ్ళకి, ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకునే చిన్న ఆదాయం ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసి 12%. గెజిటెడ్ ఆఫీసర్లు అయిన వాళ్ళు వాళ్ళకు, నాలాంటి ప్రొఫెసర్ పిల్లలకు వాళ్ళకి 3% ఇవ్వండి. 15% లా మేము కుట్లాడుకుంటాం 3%. మా దాంట్లో ఎవరికి వస్తుందో ఎవరికి రాదు. కానీ 12% మీకు వస్తాయి కదా పేదోళ్ళకి. మా దాంట్లో మాలైనా మాదిగైనా మరి పేదలకు న్యాయం జరుగుతుంది కదా. ఆ రకంగా చేయమంటున్నాను నేను. అది న్యాయం జరుగుతుంది. ఆ రకంగా చేస్తే న్యాయం జరుగుతుంది పేదలకు. అది కూడా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వేయండి. ఏమంటానంటే 10% ప్రభుత్వ ఉద్యోగాలు, 90% ప్రైవేటీకరణలో ఉంది. మరి ఇదేదేదో ప్రైవేటీకరణలో చేయమని చెప్పు. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తెచ్చిండు రేవంత్ రెడ్డి, అవునా? మొన్ననే 5 యూనివర్సిటీలు. మరి దాంట్లో రిజర్వేషన్ పెట్టమని చెప్పు దమ్ముంటే రేవంత్ రెడ్డి. పెట్టమనండి, పెడతాడా? ఇప్పుడు మల్లురావి ఒకవైపు ఏం మాట్లాడతాడు, ఈ అయిపోయిన ఒడిచిన అధ్యాయము మనము ప్రైవేట్ రంగ రిజర్వేషన్ల గురించి మాట్లాడతాడు ఆయన. నేను అంటున్నా, మల్లురావి గారు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు మీ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తెచ్చారు కదా, దాంట్లో పెట్టు ఫస్ట్ నువ్వు, నీ పరిధిలో. అవును. తర్వాత మీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటకలో స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ 85% ప్రైవేట్ లో ఇవ్వండి, 90% అని చెప్పి ఒక బిల్లు తెస్తే దాన్ని వ్యతిరేకించాడా? నువ్వు కూడా తీసుకురాయడా? మొత్తం ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ రిజర్వేషన్ కల్పిస్తున్న చట్టందే. నీకు దమ్ము ఉంటే ఫస్ట్ ఇక్కడ దే. నువ్వు దేశమంతా పక్కన పెట్టాయి, దేశమంతా ఇలా 30 ఏళ్ళైనా చక్కగా జడ్జిమెంటే రాలే కొట్లాడితే, అవునా కదా? మీరు దేశం వదిలేయండి. నీ రాష్ట్రంలో నీకు అధికారం ఉంది, ప్రజాపాలనలో నీకు ప్రజాపాలనలో 93% ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ తీసుకురా. దమ్ము ఉంటే, మల్లు రవికి దమ్ము ఉంటే అంటానా నేను, తెమ్మంటనా? నీ రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు పెట్టమంటనా? నీ రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే ప్రైవేట్ రంగంలో 90-80 లేదా ఈ 93% వర్గాలకు ఇంక్లూడింగ్ అగ్రవర్ణ పేదలకు మొత్తం రిజర్వేషన్ కలిపి అంటన్నా. దమ్ముందా? ఉందా? ఊరికే మాటలు మాట్లాడి దేశమంతా మేము కొట్లాడుతాం అంటే ఇవన్నీ వాడే ఇప్పటిదాకా దేశమంతా ఇట్లాంటి డైలాగులు విని 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 ముసలోళ్ళం అవుతున్నాం. మా తరాలు పోతున్నాయి, 30 తరాలు పోయింది మాదిగలై. ఇంకెవడే వినేది మమ్మల్ని? ఇంకెవడే ఇంకెంతకాలమయ్యా? కాబట్టి ఇట్లాంటి మోసపు ప్రకటనలు నేను నమ్మను. చిత్తశుద్ధి ఉంటే మల్లు రవి, నువ్వు ఇమీడియట్లీ నీ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులో ఎస్సీ ఎస్టీలకి
బీసీలకి మైనార్టీలకి ఉమ్. రిజర్వేషన్లు అట్లానే ప్రైవేట్ రంగంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తూ ఉమ్. బిల్లు తీసుకురా. ఉమ్. నేను అప్పుడు మీ రేవంత్ రెడ్డి మల్ల రవి మాకు దేవుడని మొక్తా, ఉమ్. మా మాల మాదిగల కాదు, మొత్తం 93% బీసీ ఎస్సీ ఎస్టీలందరూ దేవుడని మొక్తాం. ఉమ్. చేయమని దమ్ముంటే రేవంత్ రెడ్డి. ఉమ్. అరే ఉన్న రిజర్వేషన్లు రద్దు చేసి 55 జీవో రద్దు చేసి 29 జీవో తీసుకొచ్చేయండి ఉద్యోగాలలో. మాకు అన్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఉమ్. మాకు ప్రైవేట్ రంగంలో ఇస్తాడా, ప్రభుత్వ రంగంలో అన్యాయం చేసినాడు. ఉమ్. దీన్ని మేము నమ్మాలా? ఉమ్. మల్లరావి ఓ దళితుడిగా ఎన్ని అబద్ధాలు ఆడుతావు? ఇంకా ఉమ్. ఈ అబద్ధాలు ఆడడం మానే. మీ కాంగ్రెస్ అబద్ధాలను బానేయండి. ఉమ్. చిత్తశుద్ధిని మీ చిత్తశుద్ధి మీకు ఉంటే రద్దు చేయమని 29 ఉమ్. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఉమ్. ఫస్ట్ రద్దు చేయమని 55 అమలు చేయమని ఈ ఉన్న 2 లక్షల ఉద్యోగాలను. సో ఇంకో విషయం సార్, మెయిన్ గా ఇది ఎస్సీ ఎస్టీకి వచ్చేసి పక్కన పెడితే ఇటు బీసీకి సంబంధించి బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మీరు చాలా గట్టిగా కొట్లాడిన విషయం మేము చూస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే 6 నెలల లోపల కుల జన గణన చేసి కామన్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్ తీసుకెళ్తామని చెప్పేసి మన కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా చెప్పడం జరిగింది. సో దాని పని అంటే ఇది కూడా నేను ఏమంటానంటే ఇది కూడా మరో వర్గీకరణ సమస్య అట్ట ఆగానే కులగణన కూడా నిలబడదు. ఇప్పుడు హైకోర్టులో బీహార్లో నిలబడలేదు, చట్టం చేసినప్పుడు. అవును, బీహార్ చట్టం చేసిండు, హైకోర్టు నిలబడే, సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది, అంటే అమలు చేయొద్దని చెప్పి కులగణన. మరి ఇక్కడ ఆల్రెడీ నువ్వు ఒకటి తీసుకొచ్చినావు, అసెంబ్లీ తీర్మానం చేసినావు. మరి చేసినవి చట్టం చేయొచ్చుగా దాన్నే. ఏది దీన్ని కులగణన చట్టాన్ని చేయొచ్చు కదా అసెంబ్లీలోనే. నీకు ఆల్రెడీ కేసీఆర్ దగ్గర కులాల వారిగా సమగ్ర కుటుంబ సర్వే ఉన్నది, అలా కులాలు కూడా ఉన్నాయి. దాన్ని బేస్ ప్రభుత్వం ఇచ్చేసిందే కదా, మరి దాన్ని బేస్ చేసుకుని నువ్వు అదే అసెంబ్లీలో చట్టం చేయొచ్చు కదా. మరి ఇవాళ కులగణన లేట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళి తీసుకుంటా, ఎక్కడికి వెళ్ళి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలు ఎంతమంది, అసలు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగే ఎన్నికలు 50% కంటే ఎక్కువ ఓట్లు వేస్తారా జనాలు? నువ్వు అక్కడ ఆడికి వెళ్ళేట్టు తీసుకుంటావు, నువ్వు ఏ బేస్ తీసుకుంటావు అంటున్నా? అది ఎలక్షన్ కమిషన్ డాటా ఏమన్నా ఈ దేశ జనాభా డాటా అవుతుందా, క్యాస్ట్ సెన్సస్ అవుతుందా? ఇదంతా బ్లఫ్ చేయడానికి, బీసీలను బ్లఫ్ చేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డి నాటకం ఆడతాడు. ఈ నాటకాలు బంద్ చేయాలి. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, బీసీల పట్ల లేదు. బీసీలారా, రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి, కాంగ్రెస్ బీసీ వ్యతిరేకి. ఈ దేశంలో బీసీలకు దుర్మార్గమైన అన్యాయం చేసింది ఎవరన్నా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ. కాకా కాలర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ దాకా బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు కులగణన పేరు మీద సంకలేసుకొని మొత్తం దేశం అంతా చేస్తామని చెప్పేస్తే చేసే దమ్ము ఉందా? ఉంటే కోర్టు, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, బీహార్ విషయంలో సుప్రీంకోర్టు మేము ఏమన్నది కదా, స్టే అన్నది కదా, దాని మీద బొమ్మని సుప్రీంకోర్టు కాంగ్రెస్ ఫస్ట్ చిత్తశుద్ధి ఉంటే మీరు అట్లెట్లు ఇయ్యారని చెప్పి బొమ్మను, అదే కాంగ్రెస్ పార్టీని బొమ్మను ఉంది కదా, వాళ్ళకు చాలా లాయర్లు అందరు ఉన్నారు కదా, మరి ఎందుకు బొమ్మను అట్లెట్ ఇవ్వకుండా పోతాం అని చెప్పేసి రివ్యూ పిటిషన్ ఏమన్నా చేసే దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి? మరి ఎవరు నమ్మాలే కాంగ్రెస్ పార్టీని? అంటే ఇట్లాంటి అమాయక బీసీలు అంతా నమ్మాలి, అధికారం తీసుకురావాలి దొరలకి. పటేల్ వెలమ దొర తర్వాత రెడ్డి దొరకు అధికారం అప్పచెప్పాలి. బీసీకి మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇయ్యరు, ఇప్పుడు అసలే ఇయ్యరు. ఒకవేళ ముఖ్యమంత్రి రేసులో ఉన్న బీజేపీ తరఫున 2 సీట్ల పోటీ చేసిన రాజేంద్రను ఈటెలందరూ ఓడగొడతారు. కాంగ్రెస్ లో సీనియర్ బీసీ అయిన మదియాష్కి కూడా ఓడగొడతారు. మీరే రెడ్లంతా వెలమలంతా కలిసి. పాప శ్రీనివాస్ గౌడ్ అక్కడ ఏదో అంతో ఇంతో మాట్లాడతాడు బీసీల గురించి అని చెప్పేసి, బీఆర్ఎస్ ఒకవేళ అధికారం బీసీ ముఖ్యమంత్రి అరుడవుతాడని చెప్పి ఆయన ఓడగొడతారు బీజేపీ. మరి ఇవాళ కనీసం బీసీ ముఖ్యమంత్రి అన్న బీజేపీ బీజేఎల్పీ లీడర్ ఒక బీసీని ఎందుకు పెట్టలే? ఎవరిని తీసుకొచ్చి పెట్టింది? మళ్ళా రెడ్డిని పెట్టి. మరి బీజేపీకి చిత్తశుద్ధి ఉందా? నేను బీసీ ముఖ్యమంత్రి కోసం 2 సంవత్సరాలు ఉద్యమం చేసి 3 లక్షల ఉద్యోగాన్ని రాజీనామా చేసిన. మరి నాకు చిత్తశుద్ధి ఉందా? బీజేపీకి చిత్తశుద్ధి ఉందా? ఎవరికి చిత్తశుద్ధి ఉంది? నాకు ఒక దళితాన్ని మాది అని, నేను నా మాదిగా ముఖ్యమంత్రి అనట్లేదు. నేను ఎవరినంటున్నా? బీసీ బీఎస్పీ కూడా ఎవరిని అనాలి? బహుజన సమాజ్ పార్టీ అన్నప్పుడు నువ్వు ఎవరిని అనాలి? ఫస్ట్ బీసీలో ఎక్కువ మంది ఉన్నారు కదా, బహుజనులు కదా. మరి వాళ్ళ ముఖ్యమంత్రి అంటావా లేదా ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అంటావా? చివరికి ప్రవీణ్ కుమార్ ఏం చేసాడు? జంప్ అయిపోయాడు. కాబట్టి ఇవాళ చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నట్టుగా ఇట్లాంటి చిత్తశుద్ధి లేని నాయకులు, చిత్తశుద్ధి లేని పార్టీలు బీసీల పట్ల ఉంటే బీసీలో కొరిగేది ఏంది? అందుకే నేను ఒకటే అంటున్నా ఈ సందర్భంగా, బీసీలారా మీకు దండం పెట్టి అడుగుతున్నా, మీకంటూ ఒక సొంత రాజకీయ పార్టీ ఉండాలి. టీఎంకే బీసీల నాయకత్వంలో
ఇప్పటిదాకా 1920 నుండి పరిపాలన చేస్తుంది బీసీ. ఎట్లా చేస్తున్నారంటే డిఎంకే ఒక సొంత పార్టీ ఉంది కాబట్టి కదా, అవునా కదా? మరి మీకు ఇలా ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఉందా, తెలంగాణలో ఉందా మీకు సొంత పార్టీ? ఎక్కడ లోపిస్తుంది సార్ ఇక్కడ అంటే బీసీల ఐక్యత ఎక్కడ లోపిస్తుంది? ఎక్కడ ఎక్కడ లేక రాజకీయ అధికారం చేయాలనే కాంక్ష లేదు. రిజర్వేషన్ల చుట్టే పొద్దుస్తమానం మా కృష్ణన్న, మా ఆరకృష్ణన్న ఒకవైపు, మా మందకృష్ణన్న ఒకవైపు, రిజర్వేషన్ల చుట్టేనే, రైతుల చుట్టేనే మమ్మల్ని చెప్తారు. మాకు రాజకీయ అధికారం కావాలనే కాంక్ష ఏడుంది? ఏడుంది చెప్పండి. మా నాయకుడు పొద్దుస్తమానము స్కాలర్షిప్ అంటాడు ఆరకృష్ణన్న, రిజర్వేషన్లు అంటాడు, ఇప్పుడు 42% పెంచారని అని చెప్పి కొట్లాడతాడు. ఆయన సొంత పార్టీ పెట్టి నేనే చేస్తారా, ఈ చట్టాన్ని నేనే చేస్తారా అంటాడా? మా కృష్ణన్న అంటాడా నేనే ముఖ్యమంత్రి అవుతా, లేదా బీసీని ముఖ్యమంత్రి చేసి చట్టం చేస్తా అంటాడా? నో. వర్గీకరణ మా ఆవునికి కూడా ఆరకృష్ణన్న కూడా రిజర్వేషన్లను మాకు చేయండి, 42% పెంచండి, రాజకీయ రిజర్వేషన్ ఎవడిస్తాడే నీకు? నా లాగ దొరికిన కాంచాలి నేను చూస్తాను ఆరకృష్ణను, నేను మందకృష్ణను చూస్తాను వీళ్ళను, అవునా? ఇచ్చింది ఎవడన్నా? ఇప్పుడు 30 ఏళ్ళు కొట్లాడితే పనికిరాని సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అది పనికొచ్చే జడ్జిమెంట్ కూడా కాదు, అది పనికిరాని జడ్జిమెంట్ ఇచ్చారు. నీకు రాజకీయ రిజర్వేషన్ ఎవడిస్తారా బీసీలకు? ఈమను దమ్ముంటే మీ బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, ఈమను చేయమను, ఈమను. నువ్వు కొట్లాడుతున్నావు కదా, సపోర్ట్ చేయమని కృష్ణన్న తిరుగుతాడు, నువ్వు కూడా సపోర్ట్ చేయమని తిరిగావు కదా, మరి ఈమను వాళ్ళు ఇస్తారా? ఇయ్యరు. కాబట్టి ఇటు మందకృష్ణన్న, ఆరకృష్ణన్న వీళ్ళంతా కూడా రిజర్వేషన్ల రాయితీల ఉద్యమాలలో ఉన్నారు కాబట్టి అది అయ్యే పనులు కాదు. అయినా కూడా దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు అసలు ఇప్పటివరకు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఆరకృష్ణ ఇప్పటిదాకా ఆ రాజ్యాంగంలో మీరు బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు కానీ బ్యాక్వర్డ్ కాస్టే అనలేదు మిమ్మల్ని, క్యాస్ట్ అనలేదు. నువ్వు రాజ్యసభ మెంబరు, ఆ అంశాన్ని లేవనైతే క్యాస్ట్ అని పెట్టి ఫస్ట్ నీ కులకరణ చేయాలంటే నిన్ను క్లాస్ గా చూసిర్రు, తరగతిగా చూసిర్రు. అంటే నువ్వు ఆర్థిక ప్రాతిపదికన అనే పదం ఎందుకు వచ్చింది నీకు? క్రిమిలేయర్ ఎందుకు వచ్చింది? నువ్వు క్లాసు కాబట్టి నీకు క్రిమిలేయర్ వచ్చింది. మేము క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్, మాకు క్రిమిలేయర్ ఎట్లా వర్తిస్తుంది? అవును, మీరు క్లాస్ కాబట్టి మీకు వర్తించింది, మేము కాస్ట్ మాకు వర్తించదు. కానీ మాకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్తాను. అదే సుప్రీంకోర్టు మరి రాజ్యాంగబద్ధంగా వివరించినట్ట? సుప్రీంకోర్టులో న్యాయమూర్తులంతా రాజ్యాంగబద్ధంగా ఉన్నట్ట? మరి ఇవాళ రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు వివరించింది అని చెప్తున్నా కొంతమంది మేధావులు, మా మందకృష్ణన్న, మరి చాలా మంది స్వాగతిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు మీ మాదిగలకు అన్యాయమే చేయాలని చూస్తాయి. మా సమస్య పర్మనెంట్ గా పరిష్కారం కావద్దనే చూస్తాయి. కాబట్టే వాళ్ళ కుట్రలకు ఇంకెంతకాలం మేము బలి కావాలి, ఎంతకాలం బానిసలు కావాలి? ఇది నా ప్రశ్న. మా కృష్ణన్నకు, మందకృష్ణన్నకు, మా ఆరకృష్ణన్నకు ఇది నా ప్రశ్న. సో ఫైనల్ గా సార్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ గాలి వినోద్ కుమార్ సార్ గారి ప్రస్తావన ఎలా ఉండబోతుంది? ఇటు బీసీలకు కావచ్చు, ఎందుకంటే బీసీ సీఎం అని చెప్పి 2 సంవత్సరాలు మీరు కొట్లాడింది కావచ్చు, రీసెంట్ గా సుప్రీం కోర్టు సంబంధించిన జడ్జిమెంట్ పైన కావచ్చు, సో మాదిగల బహుజనుల పట్ల ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటం జరుగుతుంది. నేను ఒక అడ్వకేట్ గా ఇప్పుడు ఎన్రోల్ అయినాయి కాబట్టి న్యాయపరమైన పోరాటం ఖచ్చితంగా నేను చేస్తా, అలా డౌట్ లేదు. దాంతో పాటు రాజకీయపరమైన పోరాటం కూడా చేస్తా. ఎందుకంటే పార్లమెంట్ లో చట్టాలు చేయాలి. సుప్రీంకోర్టు చట్టాలు చేయదు, హైకోర్టు చట్టాలు చేయదు. చట్టాలను కేవలము అది ఇంటర్ప్రిట్ మాత్రమే చేస్తుంది. అంటే ఏమంటారు తెలుగులో, అది వివరణ మాత్రమే ఇవ్వగలుగుతుంది దానికి, అంతేగాని చట్టం చేసే అధికారము సుప్రీంకోర్టుకు లేదు. సో కాబట్టి చట్టం చేసే అధికారం పార్లమెంట్కి ఉన్నది, చట్టం చేసే అధికారం అసెంబ్లీలో ఉంది. కాబట్టి ఈ వర్గీకరణ అంశం పార్లమెంట్ లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా పార్లమెంట్కే పోవాలి. దళితుల సమస్య మేజర్ గా కేంద్రంతో, ట్రైబల్ సమస్య మేజర్ గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి నేను కేంద్రంలోనే పోవాలి. అంటే నేను కేంద్రంలో పార్లమెంట్ మెంబర్ గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నా. గతంలో పోటీ చేసిన, మొన్న కూడా పోటీ చేయాల్సి ఉండే. కాంగ్రెస్ చేసిన ద్రోహం నాకు ఇస్తుందని అనుకున్నా, ఇవ్వలేదు. కాబట్టి ఇవ్వదు అని డిసైడ్ అయిపోయినా. స్వతంత్రంగానే మళ్ళీ ఎట్లయితే ఇండిపెండెంట్ గా పోటీ చేసినా స్వతంత్రంగా నేను గెలవాలనుకుంటున్నా. మరి పార్టీల మద్దతు తీసుకోవాలనుకుంటున్నా. నేను బీఆర్ఎస్ ను కూడా అడుగుదాం అనుకుంటున్నా మద్దతు. కేసీఆర్ ని అడగాలని అనుకుంటున్నా, కేటీఆర్ ని కలవాలనుకుంటున్నా. అలాగే ఇక్కడున్న మొత్తం దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలనుకుంటున్నా. దాంట్లో భాగంగానే నేను దక్షిణాది రాజకీయ చేసి ఏర్పాటు చేసిన కాబట్టి దాన్ని ఒక ఫ్రంట్ గా దాన్ని రూపాంతరం చెందించి మొత్తం ఆ ఫ్రంట్ లో ఈ పార్టీలన్నీ భాగస్వామ్యమై అంతా మేము కలిసి పోటీ చేసి రేపు కొంత ఈ దక్షిణాదికి రేపు డిలిమిటేషన్ రాబోతున్నది. దాంట్లో అన్యాయం జరగబోతున్నది. ఇప్పటికే దక్షిణాదికి బడ్జెట్ లో అన్యాయం జరిగింది. ఇప్పటికే దక్షిణాదికి మాకు ప్రధానమంత్రి పదవిలో అన్యాయం జరుగుతుంది, కేంద్ర మంత్రి పదవులలో అన్యాయం జరుగుతుంది. మాకు సుప్రీంకోర్టు రాలేదు, బెంచ్ రాలేదు. మాకు హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని చేయలేదు. మాకు కారిడార్స్ రాలేదు. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రాలేదు.
ఇట్లా చాలా దక్షిణాదికి కావేరీ జల వివాదం పరిష్కారం కాలేదు. ఉమ్, మాకు కేరళకు ఇంత ఫ్లడ్స్ వస్తే కూడా మాకు ఇప్పటివరకు కూడా కేంద్రం ఇచ్చిన పైసలు ఏం లేవు ఏం లేవు. పెద్దగా. అవును. మాకు అంటే ఇట్లా ఇలా ఈ రకంగా చూస్తే దక్షిణాదికి తీరని అన్యాయం అడుగడుగునా చేస్తున్నది కాబట్టి ఉమ్, ఈ ఉత్తరాది పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఉమ్, వాటిని ఇద్దరిని రెండింటిని ఇలా ఎదుర్కొనే సత్తా ఈ దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఉంది కాబట్టి వాటన్నిటి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాల్సిన బాధ్యత ఉమ్, నాలాంటి ఇంటలెక్చువల్ మీద ఉంది కాబట్టి ఉమ్, వాటిని ఒక మీద తీసుకొచ్చి ఒకవైపు రాజకీయ పోరాటం, మరోవైపు ఉమ్, పరమైన పోరాటాన్ని ఉమ్, చేయడానికి వినోద్ కుమార్ రెడీగా ఉన్నాడు. ఉమ్. ఇంకోటి సార్, ఇంతకుముందు మీరు బడ్జెట్ అన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. మనకి చూసుకుంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విద్యా రంగానికి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు 20-30 కావచ్చు 15% పెడతామని చెప్పారు. కానీ చూసే గతంలో 6% ఉండి ఇప్పుడు 7%, 1% కంప్లీట్ గా వెళ్ళని పరిస్థితి. అండ్ అలాగే యూనివర్సిటీస్, ఉస్మానియా యూనివర్సిటీస్ ఇలాంటి మన యూనివర్సిటీస్ కి కూడా అన్నిటికి కలిపి 500 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా చూస్తారు? అగ్రవర్ణాలు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఉమ్, ఎప్పుడు కూడా ఈ కింది కులాలు చదువుకొని మంచి మంచి ఉన్నతమైన ఉద్యోగాలు చేసేయాలి, ఉండాలని కోరుకో. ఉమ్, అందుకే బడ్జెట్ కేటాయింపులు చేయవు. ఉమ్, ఎందుకు? యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటుంది ఎవరు? 90%, 95% ఉమ్, ఈ కింది వర్గాలే. అవును. అగ్రవర్ణాలు ఎవరన్నా చదువుతున్నారా? ఎవరు ఉమ్, చదివితే గీతే ఎవరు? అగ్రవర్ణ పేదలు చదువుతారు. పేదలు వాళ్ళకి చదువుతారు. ఆల్రెడీ రిజర్వేషన్లు ఇప్పుడు ఇచ్చారు అవును. కాబట్టి వాళ్ళకి అభ్యంతరమే లేదు. వాళ్ళు ఉమ్, వాళ్ళు 2% పేదలు ఉంటే 10% అనుభవిస్తున్నారు. అవును. కాబట్టి ఇవాళ లా సెట్ల వాళ్ళే, ఇలా ఉమ్, లా విద్యల వాళ్ళే, ఉమ్, మెడిసిన్ల వాళ్ళే, ఇలా అన్ని ఉద్యోగాల వాళ్ళే, అన్ని రంగాల వాళ్ళే వచ్చేసిండ్రు. ఉమ్, వాళ్ళు హాయిగా ఇలా ఎంజాయ్ చేస్తున్నారు మా రిజర్వేషన్లు. ఉమ్, మా ఎస్సీలకు 60 మార్కులు 70 మార్కులు వచ్చిన సీట్ వస్తే లేదు లా ఉస్మానియా యూనివర్సిటీలో. ఉమ్, అదే ఒక ఓసీ బ్రాహ్మణ్కి 60 సీట్లకు 30 సీట్లైనా 53 సీట్లకు సీట్ వచ్చింది. ఉమ్, మరి మేము కాంపిటీషన్లో ప్రతిభావంతులమా వాళ్ళ? ఉమ్. మాకు 63 వస్తే రాలేదు, వాళ్ళకి 53 53 వచ్చింది. జర్నలిజం లో కూడా ఫేస్ చేసిన సార్. మా ఆ, ఫ్రెండ్ ఎస్టీ, ఆమెకి 176 వచ్చింది ర్యాంక్. ఆ, అదే ఇయర్ ఓసీకి 250 చేంజ్ వచ్చింది, అతనికి ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్ వచ్చింది. వచ్చేస్తుంది. కాబట్టి అంటే ఏంటి అర్థము? ఉమ్, ఈడబ్ల్యూఎస్ కోట ఇవాళ ప్రతిభావంతులను తయారు చేస్తుందా? మీరు ప్రతిభ లెక్క ప్రకారం ఉమ్, చూస్తే చూసుకుంటే. మరి మాకంటే తక్కువ మార్కులు వచ్చిన మీకు సీట్ ఎట్లా వస్తుంది? ఉమ్, మీకు ఉద్యోగం ఎట్లా వస్తుంది? ఉమ్, మరి ఇప్పటిదాకా మీరు ఆర్గ్యుమెంట్ చేసిన ప్రతిభ ఏమైంది మరి? ఉమ్, కాబట్టి ఉమ్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఉమ్, పూర్తిగా రిజర్వేషన్లను దెబ్బతీసి ఉమ్, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేస్తుంది ఉమ్, కేంద్ర ప్రభుత్వం. ఉమ్, ఆ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోనూ రేవంత్ రెడ్డి, ఉమ్, రాష్ట్రాలలోని అగ్రకులాలంతా నష్టం చేస్తున్నాయి. ఉమ్, అందుకే ఈ జియో 29 తీసుకొచ్చినాయి. ఉమ్. ఈ బడ్జెట్ గురించి. బడ్జెట్, ఈ బడ్జెట్ ఏంటంటే ఉమ్, ఈ ఈ ఈ- ఈ వర్గాలకి ఎక్కువ పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ బీసీలు ఉన్నారు, ఉమ్, 9,000 కోట్లు పెట్టారు. ఉమ్, అలా జనాభా ఎంత? 52%. ఉమ్, 9,000 కోట్లు ఏ మూలకన్నా సరిపోతాయి సరిపోతాయి ఏమన్నా? అసలు. కనీసం 50,000 అంటే కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తే తప్ప ఉమ్, వాళ్ళకు ఏమో కొత్త కొత్త ఉపయోగం రాదు. అవును. 9,000 కోట్ల రూపాయలు మేము గతం కంటే ఇచ్చినాము, 4,000 కోట్లు ఎక్కువ ఇచ్చినామంటే ఉమ్, గత ప్రభుత్వం చేసి తప్పు చేస్తే నువ్వు కూడా చేస్తావా? ఉమ్. కంపేర్ అంటే చేసుకుంటారు. నీకు బీసీలకు నువ్వు ఒకవైపు కులగణన చేస్తా అన్నోనివి, ఉమ్, అన్ని న్యాయం చెప్తాను, బడ్జెట్లో ఎందుకు నువ్వు 9,000 అన్యాయం కోట్ల పరిమితి చేయను? ఉమ్, మరి కులగణన ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు 50% ఉంటే 50% బడ్జెట్లో వాటాయి Yeah. 2,90,91,000 కోట్లలో ఉమ్, 1,00,000 కోట్ల బడ్జెట్ వాళ్ళకే రావాలి కదా. రావాలి. చిల్లర 1,00,000 కోట్ల చిల్లర రావాలి కదా. ఉమ్, ఎందుకేనా మరి? ఉమ్, అంటే నువ్వు మోసం చేస్తున్నావు మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీలో. ఈవెన్ కూడా ఉమ్, ఎస్సీలకు 33,000 కోట్లు పెడతాడు, దాన్ని 3,000 కోట్లేమో ఇంప్లిమెంట్ చేస్తాడు, ఉమ్, 30,000 కోట్లు ఖర్చు పెట్టాడు, అవును. డైవర్ట్ చేస్తాడు. ఉమ్, మరి మాకు ఏం జరిగినట్టుగా? గతంలో కేసీఆర్ అదే పని చేసాడు. 10 ఏళ్ళు ఉమ్, 22,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి 2,000 కోట్లే ఖర్చు చేసిండు, ఉమ్, 20,000 కోట్లు ఖర్చు ఉమ్, చేయలేదు. ఉమ్, అంటే 2,00,000 కోట్ల రూపాయల దళితుల బడ్జెట్ ఉమ్, మురుగబెట్టిండు. ఉమ్, దాని ఒక్క మాధకృష్ణ అడిగాడు, ఉమ్, ఓ మాల మహానాడు అడిగాడు. ఉమ్. అరే ఆ 2 లక్షల కోట్ల బడ్జెట్ ఒక 30 లక్షల మంది దళిత కుటుంబాలు బాగుపడతాయి. బాబా. నీవు 5-6 వేల ఉద్యోగాలు ఓ పెద్ద గొప్పగా అయినట్టుగా ఉమ్, వర్గీకరణ జరిగితే ఉమ్, ఆ, దాన్ని పేద భూతద్దంలో చూపెడితే మీడియాలు, ఉమ్, పత్రికలు ఉమ్, ఇలా అసెంబ్లీలోనే డైరెక్ట్ మాట్లాడతారు, మీ వర్గీకరణ చట్టాన్ని తెస్తాము, ఉమ్, మాకేదో పెద్ద ఈయన పెద్ద న్యాయం చేసినట్టు మాదిలకు. అరే ఒక్క సీటు ఇయ్యనా నువ్వు 3 ఎంపీ సీట్లు ఉంటే, ఉమ్, నువ్వు వచ్చినాక 10 సీట్లు గతంలో ఉన్న మాదిగలకు ఎమ్మెల్యే సీట్లు 7 సీట్లు పడిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. అంటే నువ్వు మాకు న్యాయం చేసినావా, అన్యాయం అనే. చేసినావా? అట్లాంటి వాడు ఎలా అంటే వర్గీకరణ తెస్తా మేమే చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే మేము నమ్మాలి, రేవంత్ రెడ్డి మా మాదిగల దేవుడు అని మేము మొక్కాలి, ఉమ్, మా బంధకృష్ణ అన్న మహాత్ముడు అని మేము మొక్కాలి. ఇది జరుగుతున్న చరిత్ర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు చూస్తున్నాను వాహిని.